10వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమరాజుకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆయనకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమరాజుకు మద్దతుగా శనివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, డివిజన్ ప్రజలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి సబిత మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పిల్లి కృష్ణరాజు 10వ డివిజన్లో పోటీ చేస్తున్నారని, ఆయనను ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోలి వెంకన్న, చిన్నాల రాజు, దుర్గా ప్రసాద్, జక్కల సంపత్, భీమనగోని సైదులు, చిన్నాల హేమంత్, కూతురు జానారెడ్డి, పెద్దబోయిన శ్రీశైలం, సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుండెబోయిన వెంకన్న, నాబోతు రవినాయక్, సంతోష్, ఆంజనేయులు, సబిత, ఝాన్సీ, రాములమ్మ, కోటేష్, నాగబాబు, మహేష్ గౌడ్, రుద్రాక్ష వెంకన్న, మల్లేష్, కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ అభ్యర్థిగా ఏఏపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు నన్ను వాళ్ళ ఆదరణకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఇక్కడ తిరుగుతున్న గత 10 రోజులుగా జరుగుతున్న ప్రచారంలో ఇక్కడ సమస్యల మీద పూర్తి అవగాహన రావడం జరిగింది. అసలు గత పాలకులు 10 సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉండి కూడా ఏం చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ లైన్ కానీ, ఇక్కడ మేజర్ సమస్య డ్రైనేజ్ ఉంది. రోడ్లది అయితే చెప్పుకోవడానికి కూడా, ప్రచారం చేయడానికి కూడా వీలు లేనంత ఉంది. ఇక్కడ మీరైతేనే మీరు అభివృద్ధి చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీకు మీ మద్దతు తెలుపుతున్నామని అన్ని సంబంధ వర్గాల మద్దతు నాకు పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే అవతలి పార్టీలకు డిపాజిట్ రావడం కూడా కష్టంగా ఉంది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి గల కారణం మా డాడీ 1995లో ఎంపీటీసీగా, మేము 35 సంవత్సరాల నుంచి రాజకీయంగా, మా బ్రదరు ఎంపీటీసీగా, మా వదిన కౌన్సిలర్గా, మళ్ళీ కౌన్సిలర్గా మా అన్నయ్య ఒక 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి అదే ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసినాను. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాలకు నేను వాళ్ళకు తోడుగా నేను నిలబడి మరెంతో మా 10వ డివిజన్ ప్రజలందరికీ నేను అందుబాటులో ఉండి చేతను అందిస్తానని చెప్పేసి మీరు అందరూ ఇది ఒకసారి గ్రహించి నాకు ఓటు వేసి గెలిపించాలని, సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నేను 10వ డివిజన్ ప్రజలకు ఇచ్చే హామీ ఏంది అంటే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యను, అలాగే వాటర్ సమస్యను, రోడ్ల సమస్యను, ఇక్కడ బీద కుటుంబాలకు కూడా ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తానని చెప్పేసి, అలాగే ఇక్కడ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పేసి, నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి వేడుకుంటున్నాను. 10వ వార్డు ప్రజలకు గడప గడప గల్లీ గల్లీ నమస్కారం ఇచ్చుకు, ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో గత 15 సంవత్సరాలకెళ్ళి ఈ 10వ వార్డు అనేది పడవబడ్డ కొంప కన్నా ఎక్కువ, పల్లెటూరులో ఉండడానికన్నా ఇక్కడ ఈ అంతకన్నా వివరంగా ఉన్నది ఈ కొంప. 10వ వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టుకుంటూ ఎవరైతే పనిచేస్తారని పిల్లి కృష్ణరాజు గారిని ఎన్నుకుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయము. అవతల పార్టీలకు డిపాజిట్ రానది ఖాయము. పిల్లి కృష్ణరాజు గుర్తు సింహం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ కూడా ఆశించుతూ అందరికీ కూడా నమస్కరిస్తున్నాం.